రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మనందరి కర్తవ్యం ఆయన 2019 నుంచి 2024 వరకు కూడా ఈ రాష్ట్రాల్లో ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి, ఉద్యోగ కల్పనలో ఈ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఆయన ఒక అద్భుతమైన సుపరిపాలన అందించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారి రాజ్యాంగానికి పూర్తిగా విలువనిస్తూ వెనకబడిన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి అందరికీ వెనకబడిన వర్గాల వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు నడిచే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈ దేశానికి ఆదర్శం. ముఖ్యంగా చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థులు కూడా వారికి తల్లిదండ్రులు కళ్ళల్లో ఆనందం నింపే విధంగా విజ్ఞాన సంపార్జన చేయాలనే ఉద్దేశంతో విద్యారంగంలో ఆయన తీసుకొచ్చిన నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి నిదానంతో తీర్చిదిద్ది విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో పేద, ధనిక, వెనకబడిన వర్గాలు అని అసమానతలు తొలగించి సమానత్వాన్ని తీసుకురావాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమని స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి విద్యారంగంలో సమూలమైన సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి ఈ దేశంలో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షలు వరకు కూడా వర్తించే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. హాస్పిటల్, మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, పోర్టుల నిర్మాణం కానీ ఏ విధంగా చూసినా ఈ రాష్ట్ర భవిష్యత్తు అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్లే విధంగా ఆయన అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన్ని ఒక టార్గెట్గా చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఒక గుంపుగా ఏర్పడి, ఎందుకంటే సినిమాలో చెప్తారు, నిన్న మొన్న ఒక ఫిల్మ్ యాక్టర్ డిప్యూటీ సీఎం మనం మాట్లాడటం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని అది చేస్తామని ఇది చేస్తామని. మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ జీవితం కానీ మాట్లాడే అర్హత కూడా ఈ రోజు మీకు లేదు, ఈ కూటమి నాయకులు. ఎందుచేతంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు ఆ ధైర్యం ఉంటే, లేకపోతే మీరు ఏదో మజిల్ పవర్ అని చెప్తున్నారు, ఆ మజిల్ పవర్ ఉంటే మీరు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు నెరవేర్చిన తర్వాత మాత్రమే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలని ప్రజలందరూ కూడా విజ్ఞులు. మీరు ఏ విధంగా మీకున్న ప్రచార మాధ్యమాల ద్వారా మీరు ఎంత ఆవేశంగా మాట్లాడినా, ఎంత అరిసికి పెట్టినా, ఎంత రౌడీజం మీరు చేసినా సరే ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితుల్లో లేరు. కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని తెలుసుకుని, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే తీరును తెలుసుకుని మీరు మాట్లాడాలని, మీ స్థాయి మరిచి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నోటికొచ్చిన విధంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లక్షలాది మంది సైన్యం కన్నెర చేస్తే మీ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మీరు తెలుసుకుని మాట్లాడాలని ఈ విధంగా నోటికొచ్చిన విధంగా అసభ్యంగా మాట్లాడే నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మనందరి కర్తవ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, సంస్కరణలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మనందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పకుండా ప్రజల ఆశీస్సులతో అఖండ మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఖాయం. రాబో రోజుల్లో దేశ రాజకీయాలను కూడా శాసించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి శక్తిని, యుక్తిని, బలాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసు. జై జగన్, జై జగన్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం మన విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో అలాగే మిగతా ఎక్కడ తెలుగు ప్రజలున్నా ప్రతి చోట కూడా అతి వైభవోపేతంగా జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో నేను రెండు విషయాలు మీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం అంటే
సుమారు కోట్ల మందికి ఈరోజు పండగ రోజు. ఇలాంటి పండగ రోజున మనమందరం కూడా ఏకమై ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, ఈ రోజున మోసపూరితంగా ఎన్నో రకాల దుష్ప్రచారాలు చేసి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున పరిపాలించేటువంటి నైతిక హక్కు కూడా లేదని నేనైతే ఒక్కడి నుంచి చెప్పగలను. ఆయన ఎన్నో రకాల ప్రామిసులు చేశాడు, ఎన్నో రకాల వాగ్దానాలు చేశాడు. ఏ వాగ్దానం కూడా 100% అమలు చేయలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇటు వైద్యం కానీ, ఇటు విద్య విషయంలో కానీ, వ్యవసాయపరంగా కానీ ఎన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి పేద ప్రజలందరికీ కూడా 2,75,000 రూపాయలు వారు బ్యాంకుల్లో వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఎవరు కూడా లేరనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. పెద్దలారా, మీరందరూ కూడా ఒక విషయం ఆలోచించండి. ఆ మోసపూరిత పరిపాలన ఈ 2 సంవత్సరాల లోపులోనే ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు మేము తప్పు చేశాం, మేము తప్పు చేసిన దానికి లంపలేసుకుంటున్నాం, మళ్ళీ మనం జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే మా జీవితాలకి అర్థమే లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఈ సదవకాశాన్ని మనమందరం కూడా వినియోగించుకుని విశాఖపట్నంలో ప్రత్యేకంగా మరి సుమారు ఈ అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఒక ప్లాన్ ప్రకారం మనం తిరిగి పార్టీని బలోపేతం చేసి పార్టీని మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్స్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం గెలిపించుకునే విధంగా నేను కూడా కష్టపడతాను. నేను కూడా రాజ్యసభ సభ్యుడిని, నేను కూడా ఎమ్మెల్యేగా చేశాను. నాకు కూడా ఈ యొక్క సిటీలో డెఫినెట్గా కొంతవరకు బలం ఉంది. నేను డెఫినెట్గా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. ఈ పట్టణంలో మనం అందరం కూడా కష్టపడి తిరిగి మనం పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎలక్షన్స్లో నిజమైనటువంటి ఆ ఎమ్మెల్యేలను గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వటమే ఈ జన్మదినం యొక్క నిజమైనటువంటి సవాల్ అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, ఈ యొక్క సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి చక్కటి ఆరోగ్యం, మరి చక్కటి ఆనందం, అలాగే మంచి సేవాభావం, లాస్ట్ టైం చేసినటువంటి చిన్న చిన్న తప్పులు ఇప్పుడు చేయకోకుండా ప్రతి కార్యకర్తను కూడా గౌరవించి, ప్రతి ఎమ్మెల్యేను కూడా గౌరవించి మన పార్టీ కోసం వారు కూడా మరి ఈ యొక్క అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా తిరిగి బలోపేతం చేస్తారని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ, తప్పనిసరిగా మరి ఈ మధ్యకాలంలో నేను కొంచెం ఢిల్లీలో ఉండటం వల్ల రాలేకపోతున్నాను. ఇప్పటి నుంచి ప్రతి ఏరియాలో కూడా తిరుగుతాను, ప్రతి వార్డులో కూడా తిరుగుతాను, ప్రతి మనిషికి అండగా ఉంటాను, ప్రతి దానికి కూడా మీకు తోడు నీడగా ఉంటానని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ చక్కని అవకాశం నాకు కూడా కలిగినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.